హాయ్ దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెడీ వరల్డ్. దోస్తులు, మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, మన వీడియోస్ని కూడా ఎవరు చూస్తలేరు. దోస్తులు, కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెడీ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. దోస్తులు, ఇదైతే గణేష్ పండుగ రోజు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దోస్తులు, మీరు మీ ఇంట్లో గణేష్ని పెట్టుకున్నారా? కామెంట్ చేయర్రి. దోస్తులు, జరా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మీకు మంచి కామెడీ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. సో దోస్తులు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా ఇంట్లో ఇట్లయితే జరుపుకున్నాం వినాయక చవితి. పొద్దున 5:30 అవుతుంది, ఇంకా లత లేవలే. ఇట్లయితే ఇట్లా నాకేడ శాతం అవుతుంది. నేనన్నా లేపుతా. నాకు ప్రసాదాలు వేయడానికే పానం అంతా అటు ఇటు అవుతుంది. నాకు గారు అవుతుంది పానం. అసలే గోళీలు వేసుకునే పానం నాది. లత, ఓ లత, 5:30 అవుతుంది, లే, ఇంట్లో బాగా పనులు ఉన్నాయి. లత, మా అమ్మ చీరుతుంది, 5:30 అవుతుందట. అవునా అండి, అత్తమ్మ వచ్చి పిలిచిందా? సరే అండి, నేను వెళ్ళి పనులు చేసుకుంటా ఇంట్లోవి. సరేనే, ఇంకో అరగంట అయినాక నీళ్లు పెట్టు హీటర్ మీద. నేను స్నానం చేసి గణేష్ని తీసుకురానికి పోతా. అత్తమ్మ ఇటు పోయింది. అత్తమ్మ, ఓ అత్తమ్మ, వేసినావా లత? చెప్తే ఎందుకు వెళ్తానో. అత్తమ్మ, నేను ఇంటి పని మొత్తం చేసి స్నానం చేసి వచ్చి పూజ గది కడుక్కుంటాను. దేవుళ్ళ ఫోటోలను దూడ్చి నీట్గా కడిగి పెడతాను. గణేష్ మండపం తయారు చేసి పెడతాను. అత్తమ్మ, అంతలోపు మీరు ప్రసాదాలు తయారు చేయండి స్నానం చేసి. సరేనే, నేను స్నానం చేసి వచ్చి ప్రసాదాలు వండుతా. శంకర్ గారిని లేపుతా అయిపోవు కదా, వాడు స్నానం చేసి పూజ చేసేవాడు. అరగంట అయినాక లేపమన్నాడు అత్తమ్మ. నీళ్ళు పెట్టేసి లేపమన్నాడు. పూజ చేసుకొని గణేష్ని తీసుకురావడానికి పోతా అని చెప్పిండు నాకు. అర్జున్ కానీ లేపు, పండుగ రోజు 9-10 వరకు వండుకోవద్దే, ఇంట్లో దరిద్రం. సరే అత్తమ్మ, అన్ని పనులైనాక లేపుతా. వానికి కూడా నీళ్ళు పెట్టి లేపుతా. ప్రసాదాలు దేవునికి నచ్చేలా ఉండాలి, చాలా రుచిగా ఉండాలి. లత, ఓ లత, ఇంకా నీ పని కాలేదానే? నా ప్రసాదాలు వండడం అయిపోయింది. అర్జున్ గారు శంకర్ గారు పోయిందా గణేషుని దేనికి? పూజకి లేట్ అవుతుంది. అత్తమ్మ, నా పనులన్నీ అయిపోయినాయి. గణేషుడు వచ్చినాక పూజ చేసుకోవడమే. అర్జున్ గారును శంకర్ పోయిళ్ళు అత్తమ్మ గణేషుని తేనికి. లత, అటు చూడే, మన బుజ్జ గణపయ్య, మన ఇంటి గణపయ్య వస్తుండు. వెళ్ళి హారతి తీసుకురాపోయే జల్దీ. అలాగే అత్తయ్య. లత, దేవునికి హారతి ఇంట్లోకి తీసుకెళ్ళి పూజ చేసుకున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది పూజకి. అలాగేనండి. అరే శంకర్, నువ్వు పోయి పంతులు వెళ్ళిపోరా. నేను ప్రసాదాలు అన్నీ తయారు చేసి పెడతాను దేవుని ముందు నువ్వు వచ్చేవరకు. అలాగే అమ్మ, మీరు దేవుని ముందు అన్ని తయారు పెట్టండి. అంతసేపు నేను పోయి పంతులు తీసుకొని వస్తాను. రారా అర్జున్, దేవుణ్ణి ఇంట్లోకి తీసుకునిరా. హారతి ఇవ్వడం అయిపోయింది. అలాగే అమ్మ, పదండి. అమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది మనం ఇంట్లో గణపతి పెట్టుకొని పూజించడం. గణపతికి చేసిన ప్రసాదాలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ. చాలా బాగుంటాయి రుచి. ఇంకా నానమ్మ చేసినవంటే ఇంకా ఇష్టం. నేను ప్రసాదాలు చేసిండ్రా అర్జున్. ఇప్పటికే బాగాసేపు అవుతుంది. బయట దేవుని నుంచి లోపలికి తీసుకుపోయినాక దేవునికి పూజించినాక నీకే రా ప్రసాదాలు. అరే అర్జున్, దేవుని జాగ్రత్తగా కూర్చోబెట్టరా. ఓకే నానమ్మ. ఏమైంది శంకర్, ఒక్కడివే వచ్చినావు? పంతులు గారు ఎక్కడరా? అమ్మ, పంతులు గారు చాలా బిజీ ఉన్నారంటనే. అత్తమ్మ, ఇవాళ వినాయక చవితి కదా, అన్ని వినాయకుల దగ్గర పూజ చేయడానికి పంతులకి చాలా బిజీగా ఉంటారు కావచ్చు అత్తమ్మ. మనమే కొబ్బరికాయ కొట్టుకుందాం ఇంట్లో. అమ్మ, తొందర పూజ చేయండి. నేను ప్రసాదాలు తిని బయటికి పోవాలి. మా దోస్తులు గల్లీలా గణేష్ పెట్టిలే, అక్కడ పోయి డ్యాన్సులు ఆడాలి. ఏం లేట్ అవుతుందిరా నీకు? ఇంట్లో దేవుని కంటే ఎక్కువనారా? బయటికి పోయేమని లడ్డీలు తీసుకొస్తావారా? గల్లీలో పంట తిరిగేయారా అర్జున్? అంతేనే లత, మీరిద్దరు పూజ చేయండి. ప్రసాదాలు పెట్టేసి బయటికి రండి కొబ్బరికాయ కొట్టి. నాకు నిల్చొని కాళ్ళు బాగా నొస్తానే, ఏం తినలే కదా పొద్దున్న నుంచి. ఎందుకత్తమ్మా, మీరు కూడా ఉండండి. అరే అర్జున్, కుర్చీ తీసుకొచ్చేయరా, నాన్నమ్మకి ఇక్కడే కూర్చుంటుంది. వద్దే, దేవుళ్ళ రూమ్లో కుర్చీ వద్దు, నేను కింద కూర్చుంటా. మీరైతే పూజ కానివ్వండి. లత, ఇప్పటికి చాలా టైం అయింది, పూజ చేద్దాం. సరేనండి, పూజ చేసి కొబ్బరికాయ కొడదాం రండి. తండ్రి గణేష, నీ పండుగ రోజు సందర్భంగా మేమైతే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాము. మా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి, మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. అమ్మ, పూజ అయిపోయిందానే? దేవునికి ప్రసాదం పెట్టినారా? నేను ప్రసాదం తిని బయటికి వెళ్ళి వస్తామా మా దోస్తు వాళ్ళ దగ్గరికి. గల్లీలో గణేష్ పెట్టినారు అని చెప్పినా కదా. ఇప్పుడే పూజ అయిపోయిందిరా. సరేరా, ప్రసాదం తినిపో మరి. అరే అర్జున్, తొందరగా రా, నైట్ కాకముందే ఇంటికి. అలాగే నాన్న. అమ్మ, పూజ అయిపోయింది కదా, ప్రసాదాలు తిందాం రావి. మీరైతే వెళ్ళి తినండి రా, నేను వస్తా. లత, వానికి ఆకలి ఎత్తుంది కావచ్చు, నువ్వు పోయి వడ్డించిపో. అలాగే అత్తయ్య, మీరు కూడా రండి తిందాం. నేను వస్తా, మీరైతే ముందు వెళ్ళండి. సో దోస్తులు, చూసారు కదా వీడియో, ఎట్లున్నది రా, మంచిగా ఉన్నదా? సో
సో మా కోడలు కొడుకు అయితే ప్రసాదాలు తినవద్దు అవుతుంది, ఎందుకంటే వినాయకునికి చేసిన ప్రసాదాలు చాలా రుచిగా ఉంటాయి కదా దోస్తులు. నేను కూడా వెళ్ళి తినాలి దోస్తులు. కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు, జరా లైక్ చేయుర్రి, షేర్ చేయండి దోస్తులు. మరి ఉంటా. మీ వినాయక చవితి ఎలా జరిగిందో కింద కమెంట్ చేయరు దోస్తులు. మళ్ళీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్ చేయండి.